మస్తాన్ సాయి లావణ్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. లావణ్యతో తరచూ వాట్సాప్ లో రంగారెడ్డి జిల్లా నార్సింగ్ డిఐ శ్రీనివాస్ వీడియో ఆడియో కాల్స్ మాట్లాడారు. దీంతో డిఐ శ్రీనివాస్ ను ఐజీ ఆఫీస్ కు సైబరాబాద్ సిపి అటాచ్ చేశారు. లావణ్యతో తరచూ వాట్సాప్ లో వీడియో కాల్స్ మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నట్లుగా ఆరోపణలు రావడంతో అధికారులైతే విచారణ జరిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, థ్యాంక్ యూ పద్మ. లావణ్య మస్తాన్ సాయి కేసులో రోజు రోజుకు మలుపు తిరుగుతుంది. లావణ్యతో డిఐ శ్రీనివాస్ తరచూ వాట్సాప్ లో వీడియో కాల్స్ మాట్లాడిన కాల్స్ బయటకు వచ్చాయి. వీళ్ళిద్దరూ మాట్లాడిన కాల్ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. వీళ్ళిద్దరూ మాట్లాడిన వీడియో కాల్స్ పైన పోలీసు ఉన్నతాధికారులు మాత్రం విచారణ జరిపించారు. సైబరాబాద్ సిపి డిఐ శ్రీనివాస్ ఐజీ ఆఫీస్ కి అయితే అటాచ్ చేశారు. డిఐ శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది నిజమేనని విచారణలో రుజువు అవడంతో ఐజీ ఆఫీస్ కి అయితే అటాచ్ చేశారు. రోజు రోజుకు మస్తాన్ సాయి కేసులో పలు కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయి. న్యూడ్ వీడియోలో కేసులో మస్తాన్ సాయితో పాటు అరెస్ట్ అయిన కాజాలకు పోలీసులు అయితే డ్రగ్స్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ లో 20కి పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించి వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్ట్ లో పలు విషయాలు పోలీసులు నమోదు చేశారు. అమ్మాయిలతో ప్రైవేట్ గా గడిపిన సమయంలో వీడియోలు తీసి పోర్న్ సైట్ లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీ ప్రతి శని ఆదివారంలో నిర్వహించేవారని పోలీసులు అయితే భావిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న సమయంలోనే మస్తాన్ సాయి వీడియోలు రికార్డు చేసినట్లు గుర్తించారు. అమ్మాయిలు గంజాయి డ్రగ్స్ తీసుకున్న వీడియోలు కూడా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు గుర్తించారు. మత్తులోకి జారుకున్న తర్వాత అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడేవాడని పోలీసులు అయితే తెలుపుతున్నారు. ఈ మేరకు పోలీసుల చేతిలో ఉన్న హార్డ్ డిస్క్ ను ఎఫ్ఎస్సీఎల్ కు పంపినట్లు సమాచారం. మస్తాన్ సాయి డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసేవాడిని ఎన్టీపీఎస్ సెక్షన్ కు కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మస్తాన్ సాయి అదేవిధంగా ఈ కేసులో లావణ్య మాత్రం డిఐ శ్రీనివాస్ తో మాట్లాడిన వీడియోలు బయటకు రావడంతో ఏదైతే హైదరాబాద్ సిపి మాత్రం ఐజీ ఆఫీస్ కు డిఐ శ్రీనివాస్ మాత్రం అటాచ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. పద్మ.